మీరేమంటే ఫీల్ కొనిస్తారా మొత్తం ఫీల్ దగ్గర 10 రోజులకి 1,16,000 సంపాదిస్తారు చూడ మీ 2 ఎకరాలు నా కింద 20 మంది బతుకుతుంటారు. మేము 10 మంది కుటుంబం. నాకు 4 ఆడపిల్లలు 2 మగపిల్లలు. సంపాదించిన భూమిని నా కొడుకులకి ఇవ్వాల్సింది పోయి గవర్నమెంట్కి దారదత్తం చేశాను. దాని కూడా వైపు పెట్టాను. ఈ ఉండ పొలాన్ని పిల్లలకు అప్ప చెప్పాలని చూస్తున్నాను. అది కూడా తింటానికి లేకుండా చేశారు. మేము ఏం చేయాలి? అది వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ మీ దానికి ఏంటి మీ సమాధానం ఏంటి? ఎప్పుడు ఇస్తారండి? మాకు 4 గంటలు తగలెత్తామన్నారు. తీసుకొని ఇంతవరకు ఇవ్వలేదు. బైపాస్ రేట్ అన్నారు, రేట్ అన్నారు. ఉండాలి పోతే మేము ఎట్లా వస్తాది? మేమేం చేయాలి? ప్యాకేజ్ నమ్మకం కలిగిస్తే మీ పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేదండి, మా ప్రాణాలు వీల్లేదు. మా కూడి రైతులందరూ మీకు జీవితాంతో రుణపడి ఉంటాము. మీరు మా కోసం ఒక దేవుళ్ళలాగా దిగి వచ్చారు. మేము మీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాం. మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మీకు మేమంతా కృతజ్ఞత తెలుసుకున్నాం. 300 ఎకరాలు ఎంతమంది రైతులు? 300 ఊరి మొత్తం ఉందండి. అందరూ 20 ఎకరం 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎంతమంది ఉంటారు? వాళ్ళు అందరికీ 4,000 మంది జనాభా. 300 ఎకరాలు అప్పుడు నష్టపోయాం. 300 ఎకరాలు సేకరించారు. మొన్న పోయిన సంవత్సరం బైపాస్ రోడ్డు కింద కొంత సేకరించి ₹1,00,00,000 మా ఊర్లో ధర పలుకుతుంటే 10 లక్షలు గవర్నమెంట్ ఎలివేషన్ ప్రకారం అయినా రైతులు భరించారు. ఇప్పుడు ఈ కొద్దిపాటి భూమిని కూడా తీయవలసిన దుస్థితి ఏర్పడుతుంది. దయచేసి మాకు న్యాయం చేయాలని మా రైతులు రాష్ట్రానికి మంచి జరుగుతుంది చెప్పి నేను నిలబడ్డాను. నాకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనే ఈ క్షణం వరకు ఈ రోజు వరకు నేను ఆశిస్తున్నాను. బలవంతంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ భూములు లాక్కుంటే దానికి నేను ముందుంటాను. కావాలంటే నేను అమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధం. అంటే ఏదో మీ చేత చప్పట్లు పెట్టించుకోవడంతో మాట్లాడదు కాదు. నాకు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ మాకు అవసరం ఉంది ఇంత రాజధాని ఎందుకని చెప్పి నా ఒక్కరికే కాదు అందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను సంతోషం నా ఇల్లు కూడా ఇచ్చేసి చూసుకొని చదివిస్తాను. అదే కానీ పెట్టుబడులు వస్తాయి. ఏమీ లేదు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమీ లేదు అక్కడ. ఇలాగ పొరపాట్లు జరుగుతా భూమికి రైతు దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు. అక్కడ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. కానీ భూములు లాక్కొని పెట్టుకున్నారు. అలాగే 33,000 ఎకరాలు అంటే కనీసం అది 50 చదరపు మైళ్ళు అంటే ఆల్మోస్ట్ మనకు సింగపూర్ రాజధాని. ఆల్మోస్ట్ ఇక దగ్గరికి చాలా ఎంతమంది రాజధానిలో సింగపూర్ అంటే చేసి ఒక రాజధాని కట్టాలనుకున్నారు. కానీ దానికి ఎంత పెట్టుబడులు అవుతాయి, డబ్బులు వస్తాయా లేదా? ఇప్పుడు ఇంకా రైతు రుణమాఫీకే ఇంకా పెట్టలేదు. అవునా కాదా? మేము అది తెలుగుదేశం ప్రభుత్వానికి చదవడం అనేది కష్టాలు ఉన్నాయి. ఆయన మనసులో ఉంది చేయాలి. ఆయన తెలియకూడదనే లేదు. నేను అది అర్థం చేసుకోగలను. దానికే డబ్బులు లేవు. ఇప్పుడు 33,000 ఎకరాలకి నేను మీకు ఇంత ఇస్తామని అన్నాను. ఇందాక సంతోషంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము సంతోషంగా ఇస్తాం కానీ మాకు ఒక భయం ఉంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆ పేపర్ ఏదో ఉంది కదా, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మా భూమి సంగతి ఏంటి, అప్పుడు మా డబ్బులు ఎట్లా, మేము ఎవరిని అడగాలి, మాకు ఆ భయం ఉంది, కొంచెం దాని గురించి చెప్పరా అని అన్నారు. నాకు ఇది కూడా నేను తీసుకెళ్తాను వాళ్ళ దగ్గరికి. కానీ భూమి సేకరించి దాన్ని పారిశ్రామికవేత్తలకు కానీ కార్పొరేట్ సంస్థలకు కానీ ముందుకు తీసేసుకోండి అని చెప్పి ఇష్టారాజ్యంగా ఎవరికి తోచినట్టుగా కానీ ఇది ప్రజల సంపద. ప్రజల సంపదని బాధ్యతతో ప్రభుత్వాలు చూడాలి. అంతేగాని వాళ్ళ సొంత జేబులో డబ్బులు కాదు ఎలా పడతారో చేయడానికి. దీనిని ఏ ప్రభుత్వం కావచ్చు, నేను సపోర్ట్ చేసిన ప్రభుత్వమే కావచ్చు. నేను ఆ రోజు అందరికీ ఎన్నికలు ప్రచారం చేసేటప్పుడు చెప్పాను, ప్రభుత్వాలు ఈ రోజు నేను మాట్లాడుతున్నాను, రామినేని గారికి ఓటేయండి,
పలానా బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి అనేది. కానీ వీళ్ళు కానీ ప్రజలకి న్యాయం జరగని పక్షంలో నేను బయటకు వస్తానని చెప్పాను. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. కానీ వాళ్ళు కన్విన్స్ చేసి నేను వాళ్ళతో ఏది మాట్లాడినా నేను ఇట్లాగా మాట్లాడతాను. ఆల్మోస్ట్ మీరు నా ఎదురుగా మీరు అందరూ అక్కడ ఉన్నారని చెప్పి ఊహించుకొని నేను మాట్లాడుతాను. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కాదు మీకు సర్టిఫికెట్ అలాంటి నేను బట్టి నేను వ్యక్తం కాదు. నేను ఒకే జీవితం పోతే మనిషికి మ్యాక్సిమం చిన్న ఉండదు. నన్ను కాలిస్తే అవసరం బోడుగా పెట్టుకుంటే వాసన, కాలిస్తే బోడుగా. అంటే ఇంత జీవితం కోసం ఇప్పుడు వాళ్ళకేమో అందరికీ డబ్బులు కావాలి. ఇప్పుడు సమస్య ఎలా అయిందంటే నేను వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ఎందుకు ఎదురుగా పోరాటం చేశానంటే లాస్ట్ టైము ఆయన మిగతా పాలసీలు ప్రజలు కొంత మేలు చేసినాయి. కానీ ఆ మేలు కంటే చాలా ప్రభుత్వ భూములు అమ్మేశారు ఇష్టారాజ్యంగా. అది రాబోయే మన పిల్లలకు రావాల్సిన పిల్లలకి ఇంకా 3 తరాలకు రావాల్సిన భూమిని ఒక 15 సంవత్సరాలు అందరూ కలిపి అమ్మేశారు. అది ఇంకోసారి చేయబోతున్నారు. ఇక్కడ అవసరానికి మించి భూమిని దయచేసి సేకరించదు. ఇక్కడ ఆర్సెన్స్ అరెకరాల భూములు మీరు వెళ్ళిపోయి రోడ్డు మీద వెళ్ళిపోండి, మీ భూములు మాకు ఇచ్చాను, మేము పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం. ఎప్పుడు కట్టారు మీరు? ఇవన్నీ నాకు ఉన్న ప్రశ్నలు. నేను ఎందుకు వచ్చానంటే మీ అందరినీ ప్రత్యక్షంగా తెలుసుకుని ఇవన్నీ హైదరాబాద్ లో కూర్చొని నేను అడగతాను. కానీ ప్రత్యక్షంగా వచ్చి మీ బాధలు కష్టాలు తెలుసుకొని అప్పుడే నేను హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడతాను.